ఈ తీర్పు తర్వాత సత్యాన్ని తిరస్కరించిన వారు నరకం వైపునకు గుంపులు గుంపులుగా తోలబడతారు. చివరకు వారు అక్కడకు చేరినప్పుడు దాని ద్వారాలు తెరవబడతాయి. దాని కాపలాదారులు వారితో ఇలా అంటారు: స్వయంగా మీలో నుండే మీకు మీ ప్రభువు వాక్యాలను వినిపించి ఎప్పుడో ఒకప్పుడు మీరు ఈ దినాన్ని కూడా చూడవలసి వస్తుందని మిమ్మల్ని హెచ్చరించిన ప్రవక్తలు మీ వద్దకు రాలేదా? వారు అవును వచ్చారు, కానీ శిక్షా నిర్ణయం అవిశ్వాసుల విషయంలో రూఢి అయిపోయింది అని సమాధానం చెబుతారు. ఇలా అనబడుతుంది: నరక ద్వారాలలో ప్రవేశించండి, ఇక్కడ మీరు ఇక శాశ్వతంగా ఉండవలసి ఉంది. ఇది గర్విష్ఠుల నివాసం, చాలా చెడ్డ నివాసం. తమ ప్రభువు పట్ల అవిధేయతకు దూరంగా ఉన్న వారిని బృందాలు బృందాలుగా స్వర్గం వైపునకు తీసుకుపోవడం జరుగుతుంది. చివరకు వారు అక్కడకు చేరినప్పుడు దాని తలుపులు ముందుగానే తెరవబడి ఉంటాయి. దాని నిర్వహణాధికారులు వారితో ఇలా అంటారు: మీకు శాంతి కలుగుగాక, మీరు చక్కగా ప్రవర్తించారు, ప్రవేశించండి ఇందులోకి శాశ్వతంగా ఉండేటందుకు. వారు ఇలా అంటారు: మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన, మమ్మల్ని భూమికి వారసులుగా చేసిన దేవునికి కృతజ్ఞతలు. ఇక మేము స్వర్గంలో ఎక్కడ కోరుకుంటే అక్కడ నివాసం ఏర్పరచుకోగలము. కనుక సత్కార్యాలు ఆచరించే వారికి ఎంత మంచి ప్రతిఫలం! దైవ సింహాసనం చుట్టూ దైవదూతలు వలయంగా ఏర్పడి తమ ప్రభువును స్తుతించటాన్ని, ఆయన పవిత్ర నామాన్ని కొనియాడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ప్రజల మధ్య సక్రమంగా న్యాయంగా తీర్పు చేయడం జరుగుతుంది. స్తోత్రం కేవలం సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్కు మాత్రమే చెందుతుంది అని ప్రకటించబడుతుంది.